వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫస్ట్ ఎడిషన్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వివిధ వార్తాపత్రికల హెడ్లైన్స్ సమాహారానికి స్వాగతం. అందరికీ శుభోదయం. సరే, ఇవాళ ఏ పేపర్ తీసుకున్నప్పటికీ కూడా అంటే ఇన్ జనరల్గా సరదాగా మాట చెప్పుకోవాలి కాబట్టి ఏ పేపర్ తీసుకున్నా ఫ్రంట్ పేజ్ అంటే మనకి హెడ్లైన్స్ ఇవి చూస్తాం. బట్ కమర్షియల్స్కి ఎక్కువగా వాల్యూ ఇస్తూనే వారి బ్రాండ్ అంబాసిడర్కి ఒక ట్రిబ్యూట్ కింద ప్రతి పత్రిక హెడ్లైన్లో కూడా, హెడ్లైన్ ఇన్ ద సెన్స్ ఫ్రంట్ పేజ్ అంతా కూడా నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే ఆయన పద్మభూషణ్ పొందినటువంటి సందర్భంగా వారి సేవలు పొందుతున్నటువంటి ఒకానొక క్లయింట్ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ పేపర్ ఓపెన్ చేయండి, ఆంధ్ర, తెలంగాణ మెయిన్ ఎడిషన్స్ ఏదైనా సరే బాలకృష్ణ గారికి శుభాకాంక్షలతో తెలుస్తుంది. అది ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, సాక్షి కావచ్చు, ఎవరైనా సరే. సరే, ఇక వార్తల్లోకి వెళ్ళాలి కాబట్టి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లోకి వెళ్దాం. ముందుగా పద్మభూషణం అందినందుకు ఇవే మా అభినందన సుమాలు బాలకృష్ణ గారికి. అండ్ స్పోర్ట్స్ అండ్ కమింగ్ టు మెయిన్ పేజ్. ఎస్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరిగాయన్న దాంట్లో విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తున్నటువంటి గౌరవ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఏపీ బ్రాండ్కి ఊపు, దావోస్లో అది స్పష్టంగా కనిపించింది. గత వైకాపా హయాంలో అంత విధ్వంసం, అందుకే ప్రజలు ఎన్డీఏ పాలన కోరుకున్నారు. 2047 నాటికి 305 లక్షల కోట్లకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటే 3 ట్రిలియన్ ఎకానమీ. గణతంత్ర దినోత్సవంలో గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటన. వేదిక మీద మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, సతీమణి భువనేశ్వర్ గారు తదితరులు. నేను చాలా చక్కగానే గణతంత్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం అనేది జరిగింది. ఇక డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్. చంద్రబాబు నాయుడు గారిని ఇందుకే మెచ్చుకునేది. 1995 ఆ మూమెంట్లో ఆయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా ఎన్నికైనప్పుడు డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చారు. ఈ రోజుకి కూడా డ్వాక్రా సంఘాలను ఆయన మర్చిపోకుండా డ్వాక్రా మహిళలతోటే ఏ కార్యక్రమం అయినా స్టార్ట్ చేయాలి అంటే మహిళలతోటే స్టార్ట్ చేయడం అనేది దానికి సెంటిమెంట్ అయిపోయింది. దానికి నిజంగా మహిళా సాధికారత అన్న ఒక పాయింట్ మీద అభినందించవచ్చు. ఈనాడులో దాన్నే ఇక్కడ ప్రధానంగా వేశారు. పైకప్పులపై సౌరభాలు అంటే సౌర విద్యుత్కి సంబంధించి మనకు ఆల్రెడీ చెప్పారు, ప్రతి ఇంటి నుంచి కూడా సౌర విద్యుత్ పొందేటువంటి విధంగా ఇంటి రూఫ్ మీదనే ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఆయన ఏదైతే విజన్ మన డాక్యుమెంట్ ఇచ్చారో దానికి అనుగుణంగానే ముందుగా డ్వాక్రా మహిళల ఇళ్ల మీద ఈ రూఫ్లు ఏర్పాటు చేయాలి, సోలార్ రూఫ్లు అనేది ఆయన ఆశయంగా తెలుస్తోంది. ఇప్పటికే మొత్తం 80,000 మంది సమ్మతించారు. తొలి విడతగా 1,00,000 గృహాలకు సంబంధించి ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి బిగించబోతున్నారు. మరి పైలట్ ప్రాజెక్ట్గా ఉన్నటువంటి దాన్ని బట్టి ఏ విధంగా ముందు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాల్సిందే. ఇక ఈ విషయంలో చాలామందికి ఒక రకమైనటువంటి ఉద్విగ్నత అనేది ఉంది. అంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని రాజద్రోహం కేసు, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో మనకి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ రాజద్రోహం సెక్షన్ కింద కేసులు పెట్టి ఆయన్ని ఏ విధంగా వేధించారు, దట్టు ఆయన పుట్టినరోజున. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు RR ఆయనకు సంబంధించినటువంటి కేసులో నిన్న నిందితుల్ని గుర్తించేటువంటి కార్యక్రమానికి ఆయన వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారో ఆయన్ని ఆ పరేడ్ నిర్వహించారు, నిందితులు గుర్తింపు పరేడ్. గుర్తించడానికి వెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సునీల్ విషయంలో ఎందుకు భయపడుతున్నారు? A1 A2కు నోటీసులు ఇచ్చి పిలవరు ఎందుకు? నిందితులుగా చూపించారు, వారి మీద చర్యలేవి? వైద్యులను అందుబాటులో ఉండాలని కలెక్టర్ అలా ఎలా చెప్తారు? నాపై దాడి చేసిన వ్యక్తిని న్యాయమూర్తి సమక్షంలో స్పష్టంగా నేను గుర్తించాను. తులసిబాబును పార్టీ దూరం పెడుతుందని నేను భావిస్తున్నాను. గుంటూరులో మీడియాతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. 3 ఏళ్ల పైన అయిపోతుంది. 2021 మే 14వ తేదీన ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు ఏంటి అనేది చూసాం. ఆ తర్వాత కస్టోడియల్ టార్చర్ ఏ విధంగా జరిగిందనేది చూసాం. బట్ ఇప్పటికీ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ ఇంకా పూర్తిగా తేలడం లేదు. నిందితులను కూడా ఆయన గుర్తుపట్టాల్సి వస్తోంది. దానికోసం జైలుకి వెళ్ళడం, న్యాయమూర్తి సమక్షంలో గుర్తుపట్టడం, పరేడ్ ఏర్పాటు చేయడం, ప్రతిసారి కోర్టుకు వెళ్ళడం. దీంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి పివి సునీల్ IPS ఎందుకు ఆయన్ని విచారించడం లేదు, ఎందుకు పిలవడం లేదు అంటూ కూడా ఆయన నిన్న క్వశ్చన్ రేస్ చేశారు. అది ప్రధానంగా ఈనాడులో వచ్చినటువంటి వార్త. అండ్ నేటి నుంచి ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి ప్రకటించినటువంటి
సీఎం పుష్కర్ సింగ్ ధామి ఏదైతే యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని మనం అమలు చేయాలి అని చెప్పి దాన్ని ఉత్తరాఖండ్లో నేటి నుంచి అమలు చేస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక సాగరంలో తాబేళ్ల మృత్యుఘోష, వందల సంఖ్యలో కొట్టుకొస్తున్న కళేబరాలు, దీనికి మరబోట్ల తాకిడే కారణమా? దీని మీద జీవ పర్యావరణవేత్తల ఆందోళన. చెన్నై తీరానికి కొట్టుకొచ్చిన తాబేళ్ల కళేబరాలను పోర్చడానికి తీసుకెళ్తున్న జాలర్లు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు కావచ్చు, సముద్ర తాబేళ్లు కావచ్చు, వీటిని ఏ విధంగా మనం కోల్పోతున్నాం అంటే ఒక ఎకో సిస్టమ్ అనేది, బయోడైవర్సిటీలో ఒక ఎకో సిస్టమ్ అనేది మిస్ అయిపోతుంది. ప్రధానమైనటువంటి భూమిక పోషించే తాబేళ్లు ఈరోజు కనుమరుగైపోతున్నాయి. ఎక్కువగా చెన్నై కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఆంధ్ర తమిళనాడు బోర్డర్ ఏదైతే ఉందో మనకి మొత్తం ఆ తీర ప్రాంతంలో ఇవన్నీ కొట్టుకొస్తున్నాయంటే దీనికి ఏంటి కారణం అనేది అధ్యయనం చేస్తున్నారు. మరబోట్లు వేసుకుని సముద్రంలో చేపల వేటకి వెళ్ళినప్పుడు వాటికి గాయాలు తగిలి అక్కడ మృతి చెంది ఒడ్డుకి కొట్టుకొస్తున్నాయా అన్నటువంటి అనుమానాన్ని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ జీవ కార్యవేత్తలు అందరూ కూడా. దీనికి ప్రభుత్వాలు కూడా దృష్టి సారించి ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇక ఇతరత్ర ఉన్నటువంటి టాప్ బ్యాండ్స్ చూసినట్టయితే గణతంత్ర దినోత్సవం నాడు విద్యార్థులకు పస్తులు, సీకేపల్లి బీసీ బాలుర వసతి గృహంలో ఘటన, సీఎం చంద్రబాబు ఆగ్రహం, బాధ్యుడైన అధికారి సస్పెన్షన్. అనవసర వివాదాల జోలికి విభేదాల జోలికి వెళ్లొద్దు, కూటమి అంతర్గత విషయాలపై ప్రతిస్పందించొద్దు, జనసేన శ్రేణులకి పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ. షాపింగ్ మాల్స్లో పొగ సంగ్రహణ వ్యవస్థ తప్పనిసరి, అగ్నిమాపక శాఖ ఆదేశం. అంటే స్మోక్ డిటెక్టర్స్ కావచ్చు, వాటిని బయటికి పంపించేటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి అనేది దాని యొక్క సారాంశం. ఇవి ఉన్నటువంటి హెడ్లైన్స్. అండ్ బ్యానర్ ఐటెం పైన మనకున్నటువంటి ఇన్నర్ న్యూస్ని కూడా చూసినట్లయితే గణతంత్ర వేడుకలకు సంబంధించి ముఖ్యంగా సాంస్కృతిక ప్రతీక సైనిక పాటవ పతాక, మురిపించిన శకటాలు, ప్రొబోవో ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ప్రొబోవోతో కలిసి గుర్రబగ్గీలో వచ్చిన రాష్ట్రపతి, స్ఫూర్తిని నింపిన సైనిక విన్యాసాలు, కర్తవ్య పథలో యుద్ధ ట్యాంకుల పరేడ్. మొత్తం అందరూ కూడా పాల్గొన్నారు. చాలా ఘనంగా నిన్న నిర్వహించుకోవడం జరిగింది. ఇక తెలంగాణకి సంబంధించినటువంటి హెడ్లైన్స్ చూసినట్లయితే సేమ్ ఇక్కడ కూడా జై బాలయ్య అంటూ ఇచ్చేశారు అండ్ స్పోర్ట్స్ పేజ్. అండ్ దెన్ సాంస్కృతిక వేడుకలకు సంబంధించిన గణతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి, అలాగే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రొబోవో దానికి సంబంధించి, అలాగే ఇక్కడేం జరిగింది తెలంగాణలో జరిగినటువంటి గవర్నర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి దాని మీద ఏం చెప్పారు. సంపద సామరస్యం వైపు తెలంగాణ పైన రైతులు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు, బలహీన వర్గాల సంక్షేమానికి 9,200 కోట్లు, దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలు, గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం. ఆంధ్రప్రదేశ్తో పోటీపడి ఏ విధంగా తెలంగాణ దావోస్లో పెట్టుబడులు సాధించడానికి వెళ్ళింది, ఏం చేసింది, ఎంత పెట్టుబడులు వచ్చాయి, అలాగే ప్రస్తుతం తెలంగాణ సమాజం ఏ విధంగా పయనిస్తోంది అనేటువంటి దాని మీద ఆయన నిన్న చేసినటువంటి ప్రసంగం. ఇవి అన్నిట్లో కూడా మెయిన్ హెడ్డింగ్గానే వచ్చాయి. అండ్ ఆఫ్టర్ దట్ ప్రజలే మా ప్రభువులు మరోసారి ఉద్ఘాటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జనం వద్దకే వస్తున్నాం, జవాబుదారీగా ఉంటాం. కొడంగల్లో పరిశ్రమల ఏర్పాటు కేసీఆర్ అడ్డుకుంటున్నారు. 13 నెలలుగా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు. కోస్గి మండలం చంద్రవంచలో నూతన పథకాలకి శ్రీకారం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 4 పథకాలకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది, అలాగే అమలు కూడా స్టార్ట్ చేసింది నిన్నటి నుంచి. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. అలాగే ఇక ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి దాంట్లో మిగతా ఇష్యూస్ చూసుకున్నట్లయితే రాష్ట్ర వర్సిటీల మీద కేంద్రం ఆధిపత్యమా, యూజీసీ ప్రతిపాదనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ఉపసంహరించుకోవాలని ప్రధాని కోరుతున్నాం. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. చివరి నిరుపేద ఇంద్రమీళ్లు సంపద సృష్టిస్తాం, ప్రతి పైసా పేదలకి పంచుతాం, 4 సంక్షేమ పథకాలకి ఏటా 45,000 కోట్లు అవుతుంది, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అండ్ ఇక అధికారుల పాలన అంటూ 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకి ముగిసిన గడువు, ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. అంటే బిఫోర్ గోయింగ్ టు ఈ లోకల్ ఓడే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి, అంటే దాదాపు ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు, అనలిస్టులు కూడా చెప్తున్నారు, జూలై ఆర్ జూన్ ఈ 2 నెలల కాలం, జూన్ ఎండింగ్ కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి అప్పటి వరకు పరిపాలన సాగాలి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు అయితే వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వం ముందుకు వెళుతుందా లేదా అనేది కాస్త సందిగ్ధత అనేది ఉంది. కాబట్టి
ప్రత్యేక అధికారులు నియమించి పరిపాలన సాగించాలి అని చెప్పి మొత్తం 9 కార్పొరేషన్లు 120 మున్సిపాలిటీలకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రతిపక్షానికి సంబంధించి మాజీ మంత్రులు మాట్లాడినటువంటి చూస్తే కనుక అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేయకపోతే రణరంగమే. ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది, అమలు చేయడానికి ఈరోజు ప్రారంభించింది కాబట్టి స్వాగతిస్తున్నాం. అయితే ప్రతి గ్రామంలో కూడా పథకాలు అమలు చేయకపోతే రణరంగమే, మేము యుద్ధాన్ని మొదలు పెడతామంటూ హెచ్చరిక జారీ చేశారు. చూద్దాం ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షంగా మారిపోతుందా, లేదు ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందా అనేది. అంబేద్కర్ స్ఫూర్తితోనే మోడీ పాలన, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి రేటు నుంచి అమల్లోకి అని చెప్పి సీఎం పుష్కర్ సింగ్ ధామీ. అగ్రదేశాలకు మన ఆయుధ సామాగ్రి, అనూహ్యంగా పెరిగిన రక్షణ ఉత్పత్తులు, తొలిసారిగా 21,000 కోట్ల స్థాయికి మించి హైదరాబాద్ కంపెనీల క్రియాశీలక పాత్ర. రక్షణ రంగ ఎగుమతులు ఏటా పెరుగుతున్న తీరు ఏంటి అనేది 2013-14 నుంచి 2023-24 గత 10 ఏళ్లలో ఏ రకంగా జరిగింది, అలాగే 100 దేశాల పైగా మనం ఏ విధంగా ఆయుధ సంపత్తిని అందించడం జరిగింది, ఎక్స్పోర్ట్స్ అనేది దీంట్లో స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది తెలంగాణకి సంబంధించి. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ ఉంది హెడ్లైన్స్ అనేది చూస్తే సేమ్ ఇక్కడ కూడా ఏది తీసుకున్నా ఈరోజు బాలయ్య నామస్మరణతోటే పేపర్లకి పండగ వాతావరణం నెలకొందనే చెప్పచ్చు. పండగ అయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసుకున్నట్లయితే క్షమించాలి, అన్ని పేజీలకి సంబంధించి ఇచ్చినటువంటిది మనం చాలా స్పష్టంగా చూసాం. మెయిన్ ఎడిషన్కి సంబంధించి విజయవాడ మెయిన్ ఎడిషన్ కావచ్చు, సేమ్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి, అలాగే గుండెల నిండా దేశభక్తిని చాటుకునేందుకు విధుల అడ్డంకి కాదని నిరూపించింది విశాఖ నగరంలో జీవీఎంసీ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికురాలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జాతీయ జెండాలు పోలిన రంగులతో కూడిన దుస్తులు ధరించి జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి పాత జైలు రోడ్డుపై చెత్తను తొలగిస్తూ ఆంధ్రజ్యోతి కంటపడింది. అలా అనుకుంటే ఇంకా చాలామంది అలాంటి డ్రెస్సింగ్ తోటి నిన్న వెళ్ళారు. అండ్ ఎస్, ఆ సోదరికి హ్యాట్స్ ఆఫ్. నిజంగానే ఆదివారం కూడా విధులు నిర్వర్తించినందుకు గాను. మ్యాక్సిమం గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి, అలాగే మహిళా సాధికారతకి సంబంధించి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది దీంట్లో. సారీ ఫర్ ద లిటిల్ బిట్ టెక్నికల్ ఎర్రర్. సమిష్టి కృషితో జిల్లాలు నెంబర్ 1గా నిలుపుతామంటూ కలెక్టర్ లక్ష్మీశ చేసినటువంటిది జిల్లా వార్తల్లో. అయితే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇలా ప్రతి జిల్లాలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరిగాయి. ఇక ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం. ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా నిఘా పర్యవేక్షణకు డ్రోన్లను నియోగించే ఉగ్రవాద సంస్థలు. మనమేమో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అప్డేట్ అవుతూ ఇటు వ్యవసాయంలో కావచ్చు, రక్షణకు సంబంధించి కావచ్చు, సర్వేలెన్స్ కావచ్చు, ట్రాఫిక్ క్లియరెన్స్కి కావచ్చు, ప్రతి దాంట్లో డ్రోన్స్ని మనం వాడాలి అనుకుంటే ఉగ్రవాదులు మనకంటే కూడా అప్డేటెడ్గా ఉన్నారు మన మీద దాడులు చేయడానికి. మొత్తం అన్ని చోట్ల ప్రపంచ దేశాల్లో కూడా ఈ డ్రోన్లతో దాడి చేయడానికి వాళ్ళు ఉన్నారు అనేది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక అంశం. ఇక గణతంత్ర దినోత్సవ వేడుకలు 7 నెలలు 6 లక్షల కోట్లు, 4 లక్షల ఉద్యోగాలు కూడా. రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వ వివరణ. దావోస్ పర్యటనకు ముందే క్యూ కట్టిన పెట్టుబడిదారులు. ప్రపంచ ఆర్థిక సదస్సులో మారుమోగిన బ్రాండ్ ఏపీ. ఈ నెలలో కూడా మనం చూసాం, బ్యాన్ ఐటెం కింద వచ్చింది బ్రాండ్ ఏపీ అనేది గవర్నర్ గారు చెప్పారు. సేమ్ ఇక్కడ కూడా మనకి దాన్నే చెప్పారు. ఆకలితో ఏ కుటుంబం కూడా నిద్రపోకూడదు, అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం. ఇది గణతంత్ర వేడుకల్లో ఏపీ బ్రాండ్ మీద గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ఆంధ్రజ్యోతి ఇచ్చినటువంటి ఒక నిర్వచనం. అలాగే
మహత్తర కార్యక్రమం ఏం తీసుకొస్తున్నారు, అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా అంటూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, ప్రజాప్రతినిధులు నేరుగా సమస్యలు వినియోగించే ఛాన్స్, పరిష్కారం అయ్యేదాకా ప్రజలకు అండగా ఉంటుంది అంటూ వాళ్ళ వంతు కార్యక్రమాన్ని, వాళ్ళ బాధ్యతను వాళ్ళు నెరవేర్చేందుకు నడుం కట్టారు. ఇక ఎన్నికల రోడ్లు రద్దు, ఇప్పటిదాకా మొదలు పెట్టనివి 25% దాటని పనులు కూడా 2023-24 మధ్య 2300 కోట్ల విలువైన రోడ్ల పనులకి టెండర్లు ఇచ్చారు. అధిక వర్కులు వైసీపీ పెద్దలకి, ఇంకొన్ని బినామీలకి ఒక్క పని కూడా పూర్తి చేయడం పరిశీలించి రద్దు చేసిన కూటమి సర్కార్. మొత్తం 2300 కోట్ల విలువైన రోడ్డు పనులకి అనుమతులు అయితే గత ప్రభుత్వం ఇచ్చింది, కానీ పనులు మొదలు పెట్టకుండానే బిల్లులు కూడా తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విచారణ జరుగుతోంది. ఇక నావిక్కు సరికొత్త కిక్, పౌర సైనిక జీపీఎస్ సేవలు మరింత మెరుగు. 29న NVS-02 ఉపగ్రహ ప్రయోగం, షార్లో 100వ ప్రయోగానికి ఇస్రో సిద్ధం. GSLV F-15 రాకెట్ ద్వారా నింగిలోకి. నిజంగానే ఇది భారతీయులుగా మనం గర్వించదగినటువంటి విషయం. మన అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 100వ ఉపగ్రహ ప్రయోగం షార్ కేంద్రంలో. ఇప్పటికి 100 ఉపగ్రహాల ప్రయోగాలు అక్కడి నుంచి జరిగాయి. ఇది 100వ ఉపగ్రహ ప్రయోగం. అందులో పౌర సైనిక GPS సేవలు మరింత మెరుగుపరిచేందుకు నావిక్ కోసం ప్రత్యేకంగా ఒక ఉపగ్రహాన్ని పంపిస్తున్నారు. ఇక ట్రంప్ సైనిక విమానాల్లో గెంటేస్తారా అంటూ అక్రమ వలసదారులతో అమెరికా పంపిన 2 విమానాలు తిరస్కరించిన కొలంబియా అని వచ్చినటువంటి వార్త. ఇక రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఇక రంగంలోకి బడా పుష్పాలు. స్మగ్లర్ల రహస్య గోడౌన్లో భారీగా ఎర్రచందన నిల్వలు, ప్రభుత్వం దగ్గర ఉన్నదానికంటే ఎన్నో రెట్లు అధికంగా. గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలించే ప్రయత్నాలు, చైనాలో పరిశ్రమలు తెరవడంతో ఎర్ర దొంగలకు డిమాండ్. దాడుల్లో పట్టుబడుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లు, గ్లోబల్ టెండర్లు పిలిస్తే మంచి ధర పలికే అవకాశం. దీని మీద చాలా డిస్కషన్ చేయాల్సినటువంటి అంశం ఉంది. డెఫినెట్గా బీఆర్కే న్యూస్ దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం కాబట్టి దాని మీద ఎక్కువగా ప్రస్తుతానికి ఏం మాట్లాడక్కర్లేదు. అండ్ సచివాలయాలు మరింత చేరువగా, జనాభా పరంగా ఏబీసీలుగా వర్గీకరణ అని కూడా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక నాటి అరాచకాలపై దండయాత్ర, లోకేష్ పాదయాత్రకి 2 ఏళ్లు. జగన్ నిరంకుశత్వంపై గొంతెత్తిన యువనేత, జనం కన్నీళ్లు తుడుస్తూ బాధితులకి భరోసా. 226 రోజుల పాటు యువగళాన్ని ఈరోజు గుర్తు చేశారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇక సాక్షిపత్రిక చూస్తే సాక్షిపత్రికలో కూడా ఇవాళ బాలయ్య నామ స్మరణే వచ్చింది అనేది మాత్రం చాలా స్పష్టం. ఎనీవే, బీఆర్కే న్యూస్ తరఫున కూడా నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అందుకుంటున్నటువంటి సందర్భంగా, వారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక మెయిన్ హెడ్లైన్స్లోకి వెళ్ళినట్లయితే, గణతంత్ర దినోత్సవ వేడుకల్ని, గవర్నర్ గారి ప్రసంగాన్ని అన్నింటినీ కూడా ఇచ్చారు. అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇక ప్రభుత్వం మీద మాది దండయాత్ర అన్నట్టుగానే ఎన్నికల హామీలపై తెప్ప తగిలేసిన సీఎం చంద్రబాబు. ఈ SBI రీసెర్చ్ నివేదిక సాక్షిగా మరోసారి వెల్లడి, మహిళలకి మోసం. ఎన్ని రాష్ట్రాల్లో మోసం చేశారు ఏంటి అనే దాని మీద చూసుకున్నప్పుడు రాసుకుంటూ వచ్చారు. ఇక పర్యాటక రంగ అభివృద్ధికి కసరత్తు అని చెప్పి గండికోట ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం. అలాగే ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి, రాజధాని అమరావతి ముంపు నివారణకు మరో 5 ఎత్తిపోతలు, ఉండవల్లి వద్ద 7,500 క్యూసెక్ల ఎత్తిపోతల నిర్మాణం, అసలు సమస్య ముంపు మాత్రమే అని చెప్పి చాలా పెద్దగా రాశారంటే అమరావతి మునిగిపోతుంది అని చెప్పి అక్కడ 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల ఆ మనోధైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం అనుకోవాలా, లేదు ఇంకోట అనేది తెలియనటువంటి అంశం. ఎందుకంటే హెడ్లైన్లా చూడాలి, రాజకీయం మాట్లాడకూడదు. కాబట్టి ఎవరికి రానటువంటి ఐడియాలు, ఎవరు చెప్పనటువంటి మాటలు మరి వీళ్ళకే వస్తాయా అన్నటువంటి అపప్రథ మూట కట్టుకుంటున్నారు అని ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. ఇక సిబ్బందిని కుదించేశారు, జనాభా ప్రాతిపదికన ABC కేటగిరీలుగా సచివాలయాన్ని వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ. ఒక దాంట్లోనేమో సచివాలయాలకి మహర్దశ కేటగరైజ్గా చేసి ప్రతి ఒక్కరికి సేవలు అందించే విధంగా అని చెప్పి ఒకటి వార్త. దాన్ని నెగిటివ్ కోణంలో ఇక్కడ గ్రామ సచివాలయాల పేరుతో వచ్చిన దాంట్లో సిబ్బందిని కుదించేశారు అని చెప్పి, అంటే ఎవరిని పెట్టాలి అక్కడ? నేను ఫలానా అని చెప్పి పేపర్ మీద నేను రాసి ఇచ్చేస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలా? వాళ్ళకి అర్హతలు ఇవేం అవసరం లేదా? మరి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటే ఉలికెందుకో తెలియనటువంటి పరిస్థితి. ఇక నాకు బాగా నచ్చినటువంటిది చక్కగా ఇస్రోకి వందనం. 6 దశాబ్దాల అంతరిక్షయానంలో 99 ప్రయోగాలు. ఈ నెల 29న
100వ ప్రయోగానికి సిద్ధం అని చెప్పి ఎన్ని ఉపగ్రహాలు పంపించారు ఏంటనేది చాలా డీటెయిల్డ్ ఆర్టికల్ అనేది లోపల పేజీల్లో వేశారు. దానికి చక్కటి ఒక రూపునిచ్చారు ఇక్కడ. అండ్ వాతావరణంలో ఇక ఎంతో ఖచ్చితం. దేశంలో కొత్తగా ప్రారంభమైన మిషన్ మౌసమ్ ప్రాజెక్ట్ 2000 కోట్లతో కొత్త తరం సెన్సార్లు, రాడార్లు. ఇప్పటికైనా వరదలు ముందుగా వస్తాయా, తుఫాన్లు ముందుగా వస్తాయా, ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, ఎక్కడెక్కడ ఇంపాక్ట్ ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా తొందరగా తెలియజేసేలాగా ఆ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది అందుబాటులోకి వస్తే నిజంగా ఎటువంటి నష్టం జరగకుండా ప్రజలందరూ హ్యాపీగా ఉండొచ్చు, అన్నిటినీ తట్టుకోవచ్చు. ఇవి ప్రతి పేపర్లో ఈరోజు ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. కొన్ని మిస్ అయినప్పటికీ మళ్ళీ రేపు ఏమున్నాయనేది కూడా చూసుకుందాం. ఈరోజు మొత్తం వార్తల్లో వచ్చేటువంటి అప్డేట్స్ కూడా ముందు చూద్దాం. ఇది ఈరోజు ఫస్ట్ ఎడిషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.